హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవిశాలిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి. ఇవాళ అయితే మీకోసం నా డైలీ రొటీన్ లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. మన వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ రొటీన్ లాగ్ అంటే ఏం లేదండి, మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్నూన్ వరకు నా ఇంట్లో నేను ఏం వర్క్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నాకు వచ్చేసి 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. బాబుకి వచ్చేసి 3 ఇయర్స్ అండి, 3.5 ఇయర్స్. పాపకు వచ్చేసి 2 ఇయర్స్ అనమాట. పాప పేరు వచ్చి జియా, బాబు పేరు వచ్చి నియాన్ తేజ. ఇంకా నుంచి డైలీ పిల్లల్ని కూడా వీడియోలో చూపించి పిల్లల్ని నేను ఎలా చూసుకుంటాను అనేది కూడా వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే లేచి బట్టలు వేసేయాలని వాషింగ్ మిషన్కి వచ్చానండి. మోటార్ వేసాను. మోటార్ వేస్తే వాటర్ ఏమో వస్తున్నట్లేవు. సరే వాటర్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మిద్దె పైకి వెళ్ళి అయితే వాటర్ అయితే ట్యాంక్ని అయితే చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తూ ఉంటే వర్షం ఈ మధ్య ఎక్కువ వర్షం వచ్చింది కదా, సో బట్టలన్నీ ఇంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పేసి మిద్దె మీదకి వెళ్ళి చెక్ చేసి ఇంకా వచ్చేసి వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అయితే వేస్తున్నాను. మార్నింగ్ లేగానే ఫస్ట్ అదే పని చేశానండి, ఎందుకంటే ఈ మధ్య 5 డేస్ నుంచి ఫుల్ రైన్ కదా, సో బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి ఇంకా నెక్స్ట్ ఇంకా కర్టన్స్, ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి కదండి. ఈ మధ్య అంతా వర్షాలు కదా, అన్నీ నీట్గా అయితే క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే మామూలుగా డైలీ వేర్ వరకు బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. ఈ లోపల అయితే పిల్లలు 2 లేచేసారండి. లేచేసి పాపను చూసారు కదా, మిద్దె పైన నాతో పాటే వచ్చేసింది. పాప అయితే ఇందాక చూసారు కదా, పాప నాతో పాటు పైకి కూడా వచ్చేసింది. ఆమె అయితే నన్ను కొంచెం సేపు కూడా వదలదండి, నాతో వెనక తిరుగుతూనే ఉంటుంది, నాతో మాట్లాడుతూ తిరుగుతూనే ఉంటుంది. ఇంకా వాషింగ్ మిషన్కి అయితే అన్ని బట్టలు వేసేసాను. పిల్లలు 2 అయితే ఆడుతూ ఉన్నారు. పాలేమో గ్యాస్ మీద పెట్టున్నాను. గ్యాస్ మీద పెట్టేసి ఇంకా బట్టలన్నీ వేస్తూ ఉన్నాను. ఇంకా బయట చూడండి అట్లాగైపోయాయి, వర్షం వచ్చింది కదా, మెట్లన్నీ చూడండి ఎలా అయిపోయి నాన్ స్టాప్గా 5 డేస్ వర్షం అయ్యేసరికి మెట్ల మీద వాటర్ అంతా ఫ్లో అంతా కిందకి వాటర్ అంతా పోకుండా అక్కడే నిలిచిపోయాయి. ఈ బయట అంతా నీట్గా అన్ని తీసి చిమ్మే లోపల కనీసం ఒక 1/2 అవర్ అయినా పడుతుందండి. ఇక్కడ చూడండి పిల్లలు చెత్త అంతా పోసేస్తున్నారు. ఇంకా చెప్పుల స్టాండ్ ఉంది కదా, ఆ చెప్పుల స్టాండ్లో ఈ మధ్య వర్షాలు కదా, సో బల్లీలు అవన్నీ చేరుంటాయి కదా, అవి అన్నీ చూసి చిమ్ముతూ ఉన్నాను. అంటే ఇంకా ఎండ వస్తుంది కదా, పిల్లలు బయట తిరుగుతారు కదా, అందుకోసం అని చెప్పేసి చెప్పుల స్టాండ్ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. క్లీన్ చేసేసి మొత్తం అయితే నీట్గా అయితే చిమ్మేసానండి. మొత్తం అయితే ఇంకా నీట్గా కడగాలి. చూడండి అక్కడ మరకలుగా అలాగ అయిపోయింది, వర్షం పడింది కదా, సో అక్కడంతా కొంచెం పాచి పట్టినట్టు అట్లా అయిపోయింది. యాక్చువల్గా అయితే వర్షం పడక ఒక 2 డేస్ ముందైతే నీట్గా యాసిడ్ వేసి మొత్తం అయితే కడిగేసాను, అయినా కూడా అలాగే ఉంది. నేను ఇల్లు కట్టించేటప్పుడు బయట అవి చిన్న టైల్స్ కాకుండా మామూలుగా ఫ్లోర్ లాగిచ్చున్నా బాగుండు అనిపిస్తుంది. ఈ టైల్స్ ఏంటంటే ముగ్గేసుకోవడానికి కూడా లేదు, ముక్కలు కదా ఇవి, సో అందుకోసమని ముగ్గేసుకోవడానికి కూడా లేదు. బయట వరకే చిమ్మి ముగ్గు వేయాలి, లోపల వేసుకోవడానికి ఏమి ఉండదండి, ఎందుకంటే వాటి మీద ఏం కనిపించదు. అయినప్పటికీ నేను గుమ్మం దగ్గర వైట్ ముగ్గు రాయి ఉంటుంది కదా, దాంతో అయితే వేస్తాను. ఇంకా బయట వరకే మనం ముగ్గేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా ముందు వ్లాగ్స్లో మన ఇంటి డీటెయిల్స్ కూడా మొత్తం షేర్ చేస్తానండి. ఇల్లు కట్టి 1 ఇయర్ అవుతుంది. ఈ ఇల్లు డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేస్తాను. ఎంత అమౌంట్ అయింది, ఎంత బడ్జెట్లో ఈ ఇల్లు కట్టాము అని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుందండి. ఈ డిసెంబర్కి 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. మేము మ్యారేజ్ అయ్యాక 4 ఇయర్స్ రెంటెడ్ హౌసెస్లోనే ఉన్నామండి. 2024లో అయితే ఇల్లు కట్టాము. ఎగ్జాక్ట్గా అక్టోబరు 24కి వచ్చేసి 1 ఇయర్ అవుతుందండి మనం ఇల్లు కట్టి. ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను.
చూసారు కదా ఇంట్లో ఉదయాన్నే ఎంత పని ఉంటుందో. ఇంకా చూడండి ఇల్లు కూడా ఇంకా చిమ్మలేదు. బయట వర్క్ చేసే వరకే 2 అవర్స్ 3 అవర్స్ పట్టిపోతుంది వర్క్. ఇంకా లోపల ఎక్కడ వస్తువులు ఎక్కడే ఉన్నాయి, పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేస్తారు. సో కొందరైతే కమెంట్స్ చేస్తారు నైటీల్లో వీడియోస్ చేస్తారు అని చెప్పేసి. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో మేకప్ వేసుకొని బాగా రెడీ అయ్యి వీడియోస్ చేయాలంటే కుదరదండి. సో అదంతా చేయాలంటే పిల్లలు లేకుండా పని మనుషులు ఉండే వాళ్ళు అయితే అలాగైతే వీడియోస్ అయితే చేయగలరు. సో అడ్జస్ట్ అవ్వండి కొంచెం. మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది ఎంత వర్క్ ఉంటుందో అని చెప్పేసి. ఇంకా ముందున్న మంచము అవన్నీ తీసేసి ఇటు సైడ్ వేసేసి ఆ చెత్తలంతా ఊడ్చుకొని లోపలికి వెళ్ళి పిల్లలకి టిఫిన్ చేసి పెట్టేసరికి 7:30 8 అయిపోతుంది. ఆ 8 తర్వాత ఇంకా మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యేసి ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఇంకా మనకు 10-10:30 ఆ టైం అయిపోతుంది. టిఫిన్ తినేసరికి 11-11:30 అలా అయిపోతుంది. సో కొందరు అంటూ ఉంటారు నైటీస్ వేసుకొని వీడియోస్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. ఇంట్లో చూసారు కదా ఎంత వర్క్ ఉంటుందో. అంత వర్క్ పెట్టుకొని మనం నీట్గా మేకప్ వేసుకొని శారీలు కట్టుకొని ఎంత చేయాలంటే కష్టము. మళ్ళీ శారీస్ కట్టుకుంటే అక్కడ అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అని చెప్పేసి మళ్ళీ అదొక కమెంట్ చేస్తారు. అదే నైటీ వేసుకున్నాం అనుకో మనకు కంఫర్ట్గా ఉంటుంది పని చేసుకోవడానికి. ఇంకా చూసే వాళ్ళకి మీకు ఏం వంకలు చెప్పడానికి ఉండదు. నైటీ అనే అంటారు కానీ అది ఇది అని ఏం మాట్లాడరు. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు లాక్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు మీరైతే సపోర్ట్ చేయండి. పిల్లలు ఉన్నప్పుడు మనం అందంగా రెడీ అయ్యి వీడియోస్ చేయాలంటే కుదురుతుంది. అది ఎప్పుడు అంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు లేదా వాళ్ళు స్కూల్స్కి వెళ్ళినప్పుడు అట్లాగా. చిన్నపిల్లలు కదా, సో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడే స్కూల్కి వెళ్ళారు కదండి, మనకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో చూసారు కదా ఇప్పుడైతే పిల్లలకి ఇవాళ అయితే నేను టిఫిన్ కోసం వచ్చి పులిహోర అయితే చేసి పెట్టాను. టిఫిన్కి నిన్నైతే దోశకి కానీ ఇడ్లీకి కానీ ఏమీ వేయలేదు. ఇంకా పులిహోర అయితే పిల్లలు బాగానే తింటారు, ఇద్దరు తింటారు అని చెప్పేసి పులిహోర అయితే చేస్తున్నాను. మొత్తం అయిపోయి పిల్లలకి టిఫిన్ అంతా పెట్టేసినాక మళ్ళీ కిచెన్ చూడండి ఎలా అయిపోతుందో. అంత మెస్సీగా అయిపోతుంది. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది. మళ్ళీ ఇప్పటికీ బ్రష్ కూడా చేయలేదు. మళ్ళీ బ్రష్ చేయాలి, చేసి మనం తిని మళ్ళీ పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఎంత వర్క్ ఉంటుంది మీరే చెప్పండి. అంటే పెద్ద పిల్లలు ఉండే వాళ్ళకి ఓకే, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వింటారు, అందులోనూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. సో 4 years 5 years బిలో పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా ఇదే. నేను చూడండి ఒక పక్క లోపల బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి, అవి తీసుకొని వచ్చే లోపల పాప అక్కడికి వచ్చేసి మళ్ళీ వాటర్ పడుతూ ఉంది. ఇంకా నేను బెడ్షీట్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వాష్ చేయాలని చెప్పేసి బట్టలు అయితే లోపలికి తీసుకురావడానికి వెళ్ళానండి, బెడ్షీట్స్ అవన్నీ. ఈ లోపల చూడండి అక్కడ పాప అయితే ఆడుతూ ఉంది. ఇట్లా ఉంటుంది, మనం చూస్తూనే ఉండాలి వాళ్ళని మనం ఒక పక్క వర్క్ చేసుకుంటూ వాళ్ళని ఒక పక్క గమనిస్తూ ఉండాలి. రీసెంట్గా అయితే ఎస్టర్డే అయితే ఒక వీడియో అయితే చూసానండి. 2 పిల్లలు అయితే వాటర్ దగ్గరికి అయితే వెళ్ళున్నారు. వెళ్ళి కాలువ దగ్గర అయితే చూస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద మురికి కాలువలాగా ఒక కాలువ ఉంది. చిన్న బాబు ఆ బాబుకి ఇంకా చంటి పిల్లోడు అనమాట, మాటలు కూడా వచ్చినట్లేదు. ఆ బాబు సడన్గా అయితే దాంట్లో అయితే పడిపోయాడు. చాలా అంటే చాలా బాధ అనిపించిందండి చూస్తే ఆ వీడియోని. అప్పటి నుంచి నాకు ఇంకా భయం వేస్తుంది. చిన్నపిల్లలు కదా ఎట్టబోతే ఎలాగుంటుందో అని చెప్పేసి వాళ్ళని ఒక పక్క కనిపెట్టి మన వర్క్ మనం చేసుకుంటూ ఉండాలి. సో ఇంకా పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్య వర్షం వచ్చింది కదా, ఎక్కడంటే అక్కడ గుంటలు అలా ఉన్నాయి. సో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎవరైనా వాళ్ళ వీడియోస్ చిన్నపిల్లలు ఉన్న తల్లులు మన వీడియోస్ కానీ చూస్తే పిల్లల్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. పని ఉంటే మళ్ళీ అయినా చేసుకోవచ్చు. పిల్లలు మాత్రం ఫస్ట్ వాళ్ళని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఎండ వచ్చింది కదా, దివాన్ ఉన్న పిలో కవర్స్ అవన్నీ తీసైతే బయట వేసేసాను. ఇంకా దివాన్ పైన ఉంటాయి కదండి బెడ్, అవన్నీ తీసైతే నీట్గా ఎండలో అయితే వేసేసాను. ఎండలో వేసేసి పిల్లలకి అంతా లంచ్ అంతా వండి పెట్టి వాళ్ళకి తినిపించేసి గిన్నెలన్నీ తోముకొని కిచెన్ అంతా సర్దుకునేసరికి నాకైతే 2 అయిపోయింది. పాప అయితే నిద్రపోయింది. ఇంకా బాబుని అయితే నిద్రపించాలి. బాయ్ ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.